ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అభివృద్ధి చేసుకోగలమా అన్నటువంటి ఒక మంచి ఆలోచన చెప్పడం జరిగింది. ఇది ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన, ఇదేమీ అతిశయోక్తి కాదు. ఇదేదో డిఫరెంట్ కాన్సెప్ట్ లేకపోతే ఇదేదో డీవియేషనో కాదు అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మొదట్లో కూడా మీరు చూసుకోండి, ఈ అలయన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కొంత వెకిలిగా మాట్లాడారు. మావిగాని అన్నప్పుడు వ్యంగ్యంగా మాట్లాడారు. బట్ అదే ఇప్పుడు జనాలను ఆలోచనలో పడేసింది. ఇది కరెక్ట్ కదా? ఒక చెన్నైనో, ఒక ముంబైనో, ఒక కొచ్చినో, ఒక గోవానో, లేకపోతే ఒక మంగళూరు, గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ ఎందుకు ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యాయి అంటే పోర్ట్-లెడ్ డెవలప్మెంట్. అదంతా కూడా పోర్ట్-లెడ్ డెవలప్మెంట్. మరి మన రాజధానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి కూడా పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఒక భూమి, అది ఒక పాజిటివ్ భూమి. అది ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. పోర్ట్ ఏరియాని క్యాపిటల్ రీజన్లు ఇంక్లూడ్ చేయటం వల్ల అనేకమైనటువంటి అవకాశాలు, అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరిగి ఆ ప్రాంతం రూపురేఖలు, తద్వారా దట్ విల్ బి ఏ గ్రోత్ సిటీ. అదో గ్రోత్ ఇంజిన్ అప్పుడు అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మీరు ఎక్కడో 3 పంటలు పండేటటువంటి ప్రాంతంలో, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో, మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ నిర్మాణానికి ఖర్చు అయ్యేటటువంటి ప్రాంతంలో, జనసాంద్రత లేని ప్రాంతంలో మీరు బిల్డింగ్లు, బొలేరోలు కట్టి రండి 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 అని జనాలను ఆహ్వానిస్తే జనాలు వెళ్తారా? ఇదే ట్రెండ్ కొనసాగితే ఇదే మన రాజధాని అని చెప్పుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? దశాబ్దాలుగా శతాబ్దాలు పడుతుంది. శతాబ్దాలు పట్టేటటువంటి రాజధాని మీద లక్షల కోట్లు ఎట్ ఏ టైం మీరు ఇన్వెస్ట్ చేసి ప్రజలందరి మీద భారం వేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేయడం అనేది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవేమీ దూరంగా ఏం లేవు కదా మీరన్నా అనుకుంటున్నటువంటి దానికి. బట్ గ్రోత్ ఇంజిన్గా కన్వర్ట్ చేయగలిగేటటువంటి అవకాశం ఉన్న ప్రాంతాన్ని కనీసం మీరు గుర్తించండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది ప్రజలకు నచ్చింది, ఇది ప్రజలకు అవసరమైనటువంటిది, రాష్ట్రానికి అవసరమైనటువంటిది అని నేనైతే అభిప్రాయపడతాను. వైజాగ్ను వదిలేస్తున్నాము, వదిలేయడం లేదు అన్నటువంటిది ప్రశ్నను పక్కన పెడితే, ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు నేను ప్రశ్నించదలుచుకున్నాను. నేను ఒక్కొక్కసారి చాలా ఆవేదన కలుగుతుంది. ఉత్తరాంధ్రలో పుట్టి, ఉత్తరాంధ్రలో పెరిగి, ఉత్తరాంధ్రలో గల అభివృద్ధి లేనితనాన్ని ప్రత్యక్షంగా చూసి, ఉత్తరాంధ్రలో గల వలసలను ప్రత్యక్షంగా అనుభవించి, ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమాల వైపు మళ్ళినటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి